మిరాకిల్ లవ్ ఆఫ్ అర్జున్ అండ్ ప్రియా ఎపిసోడ్ 3. తను అలా రేపు కలుస్తానని చెప్పినా కూడా ఆ అమ్మాయి అలా తనని నమ్మను అని మొండికేయడం చూసిన అర్జున్ కాస్త విసుగ్గా, చెప్తున్నా కదా రేపు కలవచ్చని, నీకు నమ్మకం లేకపోతే నేనేం చేయను, కావాలంటే మా అమ్మ మీద ఒట్టు, నేను కలిసేంత వరకు నేను చావను అని చాలా ఫ్రస్ట్రేటెడ్గా అంటాడు. కానీ ప్రియా అతని విసుగుని కాస్త కూడా పట్టించుకోకుండా మళ్ళీ అతనికి ఏదో గుర్తు చేస్తున్నట్టుగా, మీ అమ్మ మీద ఒట్టేశారు, నన్ను కలవకుండా మీరు చావడానికి అస్సలు వీల్లేదు అని అంటూ, ఓకే బాయ్, మనం రేపు మీట్ అవుదాం అని చెప్పేసి స్పీడ్గా కాల్ కట్ చేసేస్తుంది. కాల్ కట్ అవ్వడంతోనే అర్జున్ ఫ్రస్ట్రేట్ డ్యామ్ అని కోపంగా అరుస్తాడు. మరో పక్క ప్రియా కాల్ కట్ చేసి కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ, అప్పటి వరకు ప్రియా మాట్లాడిన మాటలతో పాటు ఆ వ్యక్తి మాటలు కూడా విన్న నలుగురు ఒకేసారి రేపు నువ్వు అతన్ని కలుస్తావా అని కాస్త గట్టిగానే అడుగుతారు. వాళ్ళ అరుపులు కులిక్కి పడుతూ, మీ పిచ్చి అలా అరుస్తారేంట్రా అని కోపంగా అంటుంది. కానీ నిషి అదేం పట్టించుకోకుండా, బేబీ ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని నిజంగానే కలుస్తావా అని అడగడంతో ప్రియా మిగిలిన నలుగురి వైపు కూడా చూస్తుంది. వాళ్ళ ఫేస్లో కూడా అదే క్వశ్చన్ తెలుస్తుంటే ఆ క్యాంటీన్ ఓనర్ని బాబాయ్ అని గట్టిగా పిలుస్తూ, 1 బ్లాక్ కాఫీ, డబ్బులు వీళ్ళ దగ్గర తీసుకో అని చెప్తూ, ఇప్పుడు చెప్పండిరా అబ్బాయిలు, ఏంటి మీ క్వశ్చన్? నేను అతన్ని రేపు కలుస్తానా లేదా అనే కదా. లేదురా, నేను అతన్ని కలవను, అతను వాళ్ళ అమ్మగారి మీద ఒట్టేసి మరీ చెప్పాడు నన్ను కలిసే వరకు చావను అని. సో నేను అతన్ని కలవకపోతే అతను కూడా ఇంకా ఆ ప్రామిస్ బ్రేక్ చేసి చావడు కదా, ఇంకా ప్రాబ్లం సాల్వ్ అని తేలికగా అంటూ అప్పుడే తన కోసం వచ్చిన కాఫీని సిప్ చేస్తూ ఉంటుంది. కానీ నలుగురు ఫేస్లో చాలా క్వశ్చన్స్ ఉండడంతో ఆలోచించింది చాలే, ఇవాళ మా డాడీ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వస్తారంట, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి పదండి అని అందరినీ అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంది. కాలేజ్ నుంచి ప్రియా 30 మినిట్స్లో ఇంటికి వచ్చేస్తుంది. తను ఇంట్లోకి వెళ్ళేసరికి తన డాడ్ హాల్లో కూర్చోవడంతో ప్రియా నవ్వుతూ, గుడ్ ఈవినింగ్ డాడ్ అని విష్ చేస్తూ, ఇంకా అంకుల్ రాలేదా అని అడుగుతుంది. దానికి తన డాడ్, ఇంకా లేదు తల్లి, డిన్నర్కి వస్తానన్నాడు, వాడి కోసమే వెయిట్ చేస్తున్నా అని అనడంతో ప్రియా ఒకసారి చుట్టూ చూస్తూ, ఇంతకీ మీ శ్రీమతి గారు ఎక్కడ డాడ్, నేను వచ్చి ఎంతసేపు అయినా ఇంకా నాకు దర్శనం కలగలేదు అని నవ్వుతూ అడుగుతుంది. దానికి రాజేష్ గారు కూడా నవ్వుతూ, రాక నా ఫ్రెండ్ వస్తున్నాడు కదరా, వాడు మీ అమ్మకి ప్రియమైన అన్నగారులే, అందుకే కిచెన్లో వాడికి ఇష్టమైన వంటలన్నీ చేసే పనిలో ఉంది, అప్పుడే కిచెన్ నుంచి బయటకు రాదురా, నువ్వు వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయ్యరా అని అంటారు. దానికి ప్రియా ఓకే డాడ్ అని చెప్పి స్టెప్స్ ఎక్కుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. మరో పక్క అర్జున్ కోపంగా పాయిజన్ బాటిల్ని టేబుల్ పైన గట్టిగా కొడతాడు. దాంతో అది ఒక్కసారిగా పగిలిపోయి అర్జున్ చేతి గుచ్చుకుని బ్లడ్ వస్తుంది. అర్జున్ బాటిల్ని గట్టిగా కొట్టడంతో అప్పుడే డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న వ్యక్తి కాళ్ళ దగ్గర ఆ బాటిల్ గాజు పీసెస్ అన్నీ పడతాయి. ఇప్పుడు అర్జున్ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరు? నిజంగానే ప్రియా అర్జున్ని కలవదా? తెలుసుకోవాలి అనుకుంటూ తప్పకుండా వినండి మిరాకిల్ లవ్ ఆఫ్ అర్జున్ అండ్ ప్రియా.